సో ట్రాక్ రెడీ చేసిన దాము గడికి వినిపించాలి, దాన్ని నువ్వే స్మూత్ గా లీడ్ చేయాలి. బీ షార్ప్. నా అసలు పేరేంటి? ఎన్కౌంటర్ శంకర్. శంకర్. ఇప్పుడు చెప్పు నా పేరేంటి? శంకర్. ఎన్కౌంటర్ శంకర్. బీ షార్ప్. బి షార్ప్. నిన్నురా. Get it on. All y'all bitches know we get it on. Two stands for me and my crew. Three, cause I possess the ability to run up on the microphone and battle. ఫ్లైట్ ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది? ఫ్లైట్ కి ప్లాట్ఫారాలు ఉండవు, రన్వేస్ ఉంటాయి. ఓహో, ఈ మధ్య అలా కూడా మార్చేశారన్నమాట. సరే, జనరల్ బ్యాక్ వస్తా ఫ్రంట్కి వస్తా? రెక్కల కింద వస్తది. ఓహో, ఎండ తగలకుండా అలా మేనేజ్ చేసి ఉంటారు. ఎర్ర బస్ ఎక్కొచ్చావా? ఎర్ర బస్ అంటే గుర్తుకొచ్చింది. ఎర్ర బస్సులాగా ఎర్ర ఫ్లైట్లు ఉంటాయా? కింగ్ ఫిషర్ ఎయిర్వేస్ ఉంటాయి. ఓహో, అవును. ఇప్పుడు వచ్చే ఫ్లైట్ కాఫీ టీలకి ఎక్కడ నాలుగుతుందా, డైరెక్ట్ గా నాన్ స్టాప్ గా ఇక్కడికి వచ్చేస్తాడా? నెత్తి కొట్టుకుంటావు ఎందుకయ్యా? ఏమడిగానే అంత కోపడతావు? ఫ్లైట్ నువ్వు టీవీలో చూసావా, ఒరిజినల్ గా చూసావా అని. అబ్బో, టీవీలో ఒక రకంగా ఒరిజినల్ గా ఒక రకంగా ఉంటదా? ఎందుకే వస్తారు పెద్ద పుడింగ్ లాగా ఫ్లవర్ బొక్క ఒకటి వేసుకుని? నమస్తే సార్. నమస్తే. నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? ఓ 50,000 అప్పుంది, తీరుస్తావేంటి? వాట్ ఏంటి పూట్ ఏంటి? వైజాగ్ నుంచి వచ్చే ఫ్లైట్ ఎన్ని గంటలకి? 10 minutes లో వస్తుంది సార్. 10 minutes లో వస్తుంది, 15 minutes లో వస్తుంది కాదు. వరంగల్ దాటిందా, సూర్యాపేట దాటిందా, మౌలాలి జంక్షన్ దగ్గర ఆగిందా? నాకు క్లారిటీ కావాలి. ఐ వాంట్ క్లారిటీ. ల్యాండ్ అయింది సార్. ఓకే, థ్యాంక్ యూ. డ్రెస్ బాగుంది. ఎక్కడ కుట్టించారు? టైలర్ షాప్ లో. అందరూ అక్కడే కుట్టిస్తారు. నీ వయసు ఎంత? అవన్నీ ఇక్కడ చెప్పకూడదు సార్. ఓహో, ఇంటి అడ్రస్ అక్కడికి వచ్చి కనుక్కుంటాను. అంత నోరు తెరవక ఫ్లైట్లు దూరిపోతాయి.